ఉగాది స్పెషల్ బొబ్బట్లు, భక్షాలు, పోలేలు ఎన్ని పేర్లతో పిలిచినా రెసిపీ మాత్రం ఒక్కటే కదా. ఈ వీడియోలో 3 విధాలుగా బొబ్బట్లు చేయడం చూపించాను. మొదటిసారి బొబ్బట్లు చేసే వాళ్ళైనా ఇలా చేయండి, బొబ్బట్లు పొంగుతూ మృదువుగా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధన్ హోమ్ కిచెన్. లాస్ట్ టైం చేసిన అలీం వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయండి, చాలా కామెంట్స్ కూడా వచ్చాయండి. మీరు చెప్పిన విధంగా అలీం చేశాము, చాలా బాగా వచ్చిందని చాలామంది కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. చాలా కామెంట్స్లలో మీ ఫింగర్కి ఏమైందక్క అని కామెంట్స్ చేశారు. నా ఫింగర్ ఎలా కట్ అయిందో ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. అన్నీ ఈ కప్పుతో కొలతలు చూపిస్తాను. ఈ పప్పుని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. 3 సార్లు పప్పును కడిగి పెట్టుకున్నాను. ఇందులో ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు పోసుకోవాలి. 2.5 కప్పు నీళ్లు పోసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. 1/2 స్పూన్ అంతా పసుపు ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ శనగపప్పుని నేను నానబెట్టుకోవట్లేదు, మీకు టైం ఉంటే నానబెట్టుకోండి. కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ పప్పుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 కప్పు మైదా పిండి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో తీసుకున్నాను పిండి కూడా. ఈ 2 పిండిలను గిన్నెలో వేసేసుకుందాము. గోధుమ పిండి, మైదా పిండి, ఇందులోనే కొద్దిగా ఉప్పు, 1/2 స్పూన్ అంతా పసుపు ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. పోలేలు ఎల్లో కలర్లో కనిపిస్తే చాలా బాగుంటాయి చూడ్డానికి. 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, 2 పిండిలు కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకుందాము. 2 పావులు ఆయిల్ వేసుకున్నాను. పిండినంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా మెత్తగా కలుపుకుంటే పోలలు చేయడానికి చాలా ఈజీగా వస్తుంది. మూత పెట్టి పిండిని కొద్దిసేపు నాననివ్వాలి. పప్పును కూడా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. చూడండి, పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇలా 90% ఉడికితే చాలండి. ఒకవేళ మీరు పప్పుని నానబెట్టుకుంటే 2 విజిల్స్ వచ్చే వరకే ఉడికించుకోవాలి ఈ పప్పుని. ఈ పప్పునంతా జాలీల గిన్నెలో వేసేసుకుందాము. ఈ పప్పుని కొద్దిగా చల్లారనివ్వాలి. పప్పు చల్లారేలోపు బెల్లాన్ని కట్ చేసుకుందాము. మీరు పొడి బెల్లం కూడా వాడొచ్చండి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుంటున్నాను. పప్పు 1/2 కిలో తీసుకున్నానండి. బెల్లం కూడా 1/2 కిలో కన్నా కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లాన్ని అంతా కట్ చేసి గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఏ కప్పుతో అయితే పప్పు పిండి తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం 1 కప్పు, 2 స్పూన్స్ అంత బెల్లం ఎక్స్ట్రా తీసుకున్నాను. కొంచెం తీపి ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు కూడా చల్లారిపోయింది, రుబ్బేసుకుందాము. 4 ఇలాచీలను తీసుకున్నాను. ఇలాచీలన్నీ పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇందులోనే 1.5 స్పూన్ సోంపు తీసుకున్నాను. సోంపు ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. సోంపు వేసుకుంటే పోలల టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాము. ఇలాచీని, సోంపుని కొద్దిగా బరకగా పొడి చేసుకున్నాను. ఇందులో మళ్ళీ పప్పు వేసి రుబ్బుకుంటాం కనుక సన్నగా అయిపోతుంది. పప్పు కూడా చల్లారిపోయింది. ఈ పప్పు కట్టు నీళ్ళతోటి కట్టుచారు చేసుకోవచ్చండి. రసమన్నా, చారన్నా ఏదన్నా చేసుకోవచ్చు ఈ నీళ్ళతోటి. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోనే సోంపు, ఇలాచీ వేసాం కనుక ఇలా కలర్ వచ్చింది. ఈ పప్పునంతా ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. మిగిలిన పప్పును కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకుందాము. పప్పునంతా రుబ్బేసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా రుబ్బుకున్నాను. బెల్లాన్ని కరిగించుకుందాము. ఏ కుక్కర్లో అయితే పప్పు ఉడకపెట్టుకున్నామో అదే కుక్కర్ తీసుకున్నాను. ఈ బెల్లాన్ని కుక్కర్లో వేసుకున్నాను. 1 కప్పు బెల్లం వేసుకున్నాను. 2 స్పూన్స్ అంతా ఎక్స్ట్రా వేసుకున్నాను.
కొంచెం తీపి ఎక్కువగా ఉండాలని. పావు కప్ అని వాటర్ తీసుకున్నాను. ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్తో పావు కప్పు వాటర్ తీసుకున్నాను. ఈ బెల్లంలో పోసుకొని ఈ బెల్లాన్ని పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే నీళ్ళన్నీ ఎగిరిపోయి బెల్లం అలాగే ఉంటుంది. నీళ్ళు ఎక్కువగా పోయొద్దండి. ఎక్కువగా పోసారంటే పూర్ణం అంతా మెత్తగా పల్చగా వచ్చేస్తుంది. చూడండి బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ రుబ్బు పెట్టుకున్న పప్పునంతా వేసుకోవాలి. అంతా కలుపుకుంటూ ఈ పప్పుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. బెల్లము పప్పు రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. అసలు ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. చూడండి పప్పునంతా బాగా కలిపేసుకున్నాను. ఇలా అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. పూర్ణం పల్చగా అనిపించినా కూడా గట్టిగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మిక్సీలో రుబ్బుకున్నా కూడా ఫస్ట్ శనగపప్పును రుబ్బుకున్న తర్వాత కొద్దిగా బెల్లం కూడా అందులో వేసుకుంటూ రుబ్బుకోవచ్చు. అలా కూడా రుబ్బుకోవచ్చు. ఇలా పాకం పట్టి కూడా బెల్లం కరిగించి కూడా పప్పును కలుపుకోవచ్చు. పూర్ణం చాలా పల్చగా అయిపోయినప్పుడు కూడా ఒక స్పూన్ అంతా శనగపిండి వేసి కలుపుకుంటే పూర్ణం గట్టిగా అవుతుంది. పూర్ణంనంతా కలిపేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ చల్లారిన పూర్ణంనంతా బౌల్లోకి వేసేసుకుందాము. చేతికి కొద్దిగా ఆయిల్ రుద్దుకొని ముద్దలు చేసుకోవాలి. పూర్ణాన్ని చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకోవాలి. చూడండి కొన్ని ముద్దలు రెడీ చేసి పెట్టేసుకున్నాను. పిండి కూడా మంచిగా నానిపోయింది. చూడండి కొద్దిగా పిండి తీసుకొని పూర్ణం ఎంత సైజు తీసుకున్నామో పిండి కూడా అంతే సైజు తీసుకోవాలండి. పూర్ణాన్ని ఇలా మధ్యలో పెట్టుకొని పిండినంతా ఇలా కవర్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఆల్రెడీ కవర్కి ఆయిల్ రుద్ది పెట్టుకున్నానండి. కవర్ పైన పిండి ముద్ద పెట్టుకొని ఈ కవర్కి కూడా ఆయిల్ రుద్ది పెట్టుకున్నాను. ఇలా పెట్టి గట్టిగా ఒకసారి ప్రెస్ చేసి ఇలా వేళ్ళతోటే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తుందో. మా బాబు స్కూల్కి నుంచి వచ్చి ఆకలేస్తుంది మమ్మీ అనగానే వీడియో ఆఫ్ చేసేసి 2 పోలేలు చేసి మా బాబుకి ఇచ్చేసాను. పిండి ముద్దను ఫ్లాట్గా చేసుకొని అందులో పూర్ణం లుండ పెట్టుకొని పిండినంతా పూర్ణం లుండతో కవర్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసాను. వీడియోలో చూపించేలాగా ఇలా ఒత్తుకొని కవర్కి ఆయిల్ పెట్టి పిండి ముద్దను ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి పిండి ముద్ద పైన కవర్ పెట్టి ఈజీగా ఫింగర్స్ తోటి హాయిగా ఇలా జరుపుకుంటూ చేసేసుకోవచ్చండి. ఈ పూలల్ని చాలా ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా కనిపిస్తుందో. చేతి వేళ్ళతోటే అటు ఇటు జరిపేస్తున్నాను. ఎంత బాగా వస్తుందో చూడండి మీరే. బొబ్బట్లు సన్నగా కూడా వస్తాయండి. మీరు కవర్కి బదులు బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. నాకు ఇంట్లో బటర్ పేపర్ లేదని డ్రెస్సెస్కి వచ్చిన కవర్ని యూజ్ చేస్తున్నాను. చూడండి పూల ఎంత బాగా వచ్చిందో. కవర్ నుంచి కూడా ఈజీగా కూడా వచ్చేస్తుంది. మెల్లగా తీసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో కవర్ నుంచి. పెనం పైన వేసుకొని పూలని కాలనివ్వాలి. వేసేటప్పుడు మెల్లగా జాగ్రత్తగా వేసుకోవాలండి. పూల ఒకవైపు కాలిన తర్వాత తిప్పి పూల పైన కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా వాడచ్చండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. పూలే సన్నగా కూడా వస్తుంది. రెండో వైపు కూడా ఆయిల్ పెట్టి 2 వైపులా పూలను కాలనిచ్చి ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. పెళ్ళైన కొత్తలో నాకు అసలు పూలలు చేయడమే రాదండి. అప్పుడు అనుకునేదాన్ని ఈ పూలలు ఎవరు కనిపెట్టారో వారికి దండేసి దండం పెట్టాలి అనుకున్నా. నేర్చుకోనంత వరకేనండి ఇంత కష్టమా అనిపిస్తుంది. నేర్చుకున్న తర్వాత ఇంత ఈజీగానా అనిపిస్తుంది.
ఆయిల్ కవర్కి పెట్టుకోవాలి, పిండి ముద్దకు కూడా ఆయిల్ పెట్టుకోవాలండి. అప్పుడైతేనే పిండి అటు ఇటు ఈజీగా జరుగుతుంది. పిండిని కొంచెం మెత్తగా తడుపుకుంటే పోలేలు చేయడం ఈజీగా వస్తుంది. అలాగే పూర్ణం కూడా మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పల్చగా కూడా ఉండొద్దు. ఒకవేళ పూర్ణం పల్చగా అయితే పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉంటే పూర్ణం గట్టిపడుతుందండి. పూర్ణం చాలా పల్చగా అనిపిస్తే అందులో ఒక స్పూన్ అంతా శనగపిండి వేసి కలుపుకుంటూ ఉడికించుకుంటే పూర్ణం గట్టిపడుతుంది. ఒక్కోసారి పూర్ణం చాలా గట్టిగా కూడా వస్తుందండి. అప్పుడు ఒక స్పూన్ అంతా నెయ్యన్నా నూనెనన్నా వేసుకోవచ్చు, లేదా ఒక స్పూన్ నీళ్లు వేసుకొని చేయితో బాగా కలుపుకుంటే కొద్దిగా మెత్తగా అవుతుంది పూర్ణము. ఫస్ట్ టైం పోలలు చేసేవాళ్ళు పెంక పైన పోల వేస్తుంటే చేయి కాలుతుందని భయం వేస్తుంటుంది. అలాంటి వారు బటర్ పేపర్ మీదనే చేసుకొని బటర్ పేపర్తో సహా పెంక మీద వేసుకొని మెల్లగా బటర్ పేపర్ తీసేస్తే ఈజీగా వస్తుంది. చూడండి పోల ఎంత బాగా పొంగిందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి పోలలవి. ఈ పోలల వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫింగర్ కట్ అయినప్పటి నుంచి రోటీ మేకర్లోనే చేస్తున్నానండి పోలలు. అవి కూడా ఎలా చేయాలో చూపిస్తాను. రోటీ మేకర్ని ఆన్ చేసి పెట్టుకున్నాను. రోటీ మేకర్లో చపాతీలు మాత్రం బాగా వస్తాయి, బాగా పొంగుతాయి కూడా అండి. కానీ చపాతీలు కొద్దిగా చల్లగా అయినాక తింటే చపాతీలు రబ్బర్ తిన్నట్టుగా అనిపిస్తుంది. అస్సలు బాగోదు. చల్లగా అయినాక వేడి మీదనే తినాలి. ఈ రోటీ మేకర్లో నేను అస్సలు చపాతీలు మాత్రం చేయనండి. ఉగాది రోజు పోలలు చేయడానికి తీస్తాను, ఎప్పుడన్నా ఆలు పరాటా చేసినప్పుడు మాత్రమే తీస్తాను. అది కూడా ఇందులో ఉట్టి ప్రెస్ చేసి తీస్తాను. పోలనైనా ఆలు పరాటానైనా పెంక మీద వేసే కాలుస్తాను. ఆన్ చేశాక ఈ లైట్ ఆఫ్ అయినాక పిండి ముద్దను ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో పోలే. ఒకటే సెకండ్ ప్రెస్ చేసి తీసి పెనం మీద వేసేసుకోవాలి. దీని మీద మాత్రం అస్సలు కాల్చొద్దండి, రబ్బర్ లాగా వస్తాయి. ఒక్కటి మాత్రం మీకు చూపించడానికి దీనిపైననే కాల్చాను. చూడండి ఎలా వచ్చిందో. ఈ రోటీ మేకర్లో మాత్రం పోలేలు ప్రెస్ చేస్తే చాలా బాగా వస్తాయండి. ఎంత సన్నగా వస్తాయంటే చాలా బాగా పొంగుతాయి కూడా. చూడండి ఈజీగా ముద్ద రెడీ చేసుకొని ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే చాలండి. 1 సెకండ్లోనూ ఒక పోల రెడీ అయిపోతుంది. చూడండి ఎంత రౌండ్గా కూడా వచ్చింది. చాలా బాగా కూడా పొంగుతాయండి. ఈ రోటీ మేకరు ఇలా పోలేలు చేసుకోవడానికి, పరాటాలు చేసుకోవడానికి మాత్రం బాగా యూజ్ అవుతుంది. చపాతీకి మాత్రం అస్సలు బాగాలేదు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. రోటీ మేకర్ ఆన్ చేశాక వేడెక్కిన తర్వాత లైట్ ఆఫ్ అయిపోతుందండి. లైట్ ఆఫ్ అయిపోయాక ఇలా ప్రెస్ చేస్తే ఇలా రౌండ్గా చాలా బాగా వస్తాయి. వేడి కాకముందుకే రోటీ మేకర్లో వేసి ప్రెస్ చేస్తే మాత్రం సరిగ్గా రావు. అండ్ ఎంత బాగా పొంగాయో రౌండ్గా. చూడండి అన్ని పోలలు రెడీ చేసేసుకున్నాను. ఎంత బాగా సాఫ్ట్గా వచ్చాయో. ఇవేమో చేతితో చేసినవి, ఇదేమో రోటీ మేకర్తో ప్రెస్ చేసినవి. చూడండి ఎంత బాగా పొంగినాయి. రోటీ మేకర్లో చేసినా కూడా. చేతితో చేసింది చూపించలేదు కదా ఎలా పొంగినాయో, చూపిస్తాను చూడండి. ఇవి కూడా చాలా బాగా పొంగాయి, సాఫ్ట్గా కూడా ఉన్నాయండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ చపాతీ కోసం పిండి తడిపి పెట్టుకున్నాను. అదే పిండితో గోధుమ పిండి పోలలు చూపిస్తాను. పూర్ణంని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. చపాతీ పిండి ఎలా తడుపుకుంటారో అలానే తడుపుకోవాలి. ఆల్రెడీ ఒక పోలను చేసి పెట్టాను, రెండోది మీకు చూపిస్తున్నాను. పిండి మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని ముద్దలా చేసేసుకున్నాను. గోధుమ పిండితో పోలలు చేస్తే నేను పొడి పిండి మైదా పిండి వాడతానండి. మైదా పిండి వాడడం వల్ల పీట మీద చపాతీ చేస్తుంటే అటు ఇటు ఈజీగా జరుగుతుంది, అంటుకోకుండా కూడా ఉంటుందండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. పొడి పిండి మాత్రమే మైదా పిండి వాడాను. చపాతీ పిండి మొత్తం గోధుమ పిండే వాడాను. చపాతీ కర్రతో చేసినా కూడా పోలలు చాలా బాగా వస్తాయండి, చాలా బాగా పొంగుతాయి కూడా. ఈ పండక్కి ఇలా గోధుమ పిండితో బొబ్బట్లు చేసుకోండి, పొంగుతూ మృదువుగా వస్తాయి. నా ఫింగర్ ఎలా కట్ అయిందో అని వీడియో లాస్ట్లో చెప్తానన్నాను కదా. నా ఫింగర్ వాషింగ్ మిషన్లో కట్ అయిందండి. సగం వరకు నరాలు కట్ అయితే
ఆపరేషన్ చేసి సగం వేలు తీసేశారు. ఒకరు కామెంట్లో మీ వేలు పొట్టిగా ఉంది కదా, గోరు లేదు కట్ అయిందన్నారు, పొట్టి వేలు కదా అని అన్నారు. అందుకని ఈ వీడియోలో నా వేలు గురించి చెప్పాను. అలా అడిగినందుకు కొంచెం బాధ అనిపించింది. తర్వాత తను మళ్ళీ సారీ చెప్పింది కూడా. ఇలా హెల్తీగా గోధుమ పిండితో కూడా బొబ్బట్లు ఈజీగా చేసుకోవచ్చండి. చపాతీ చేసినంత ఈజీగా బొబ్బట్లు చేసుకోవచ్చు. చూడండి, గోధుమ పిండితో చేసినా కూడా బొబ్బట్లు చాలా బాగా పొంగుతాయి. ఎంత బాగా పొంగిందో చూడండి. ఈ బొబ్బట్లు చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఎంత మృదువుగా వచ్చాయో పోలేలు, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.